విజయాస్ అమ్మ వంటింటికి స్వాగతం. ఈరోజు విజయాస్ అమ్మ వంటింట్లో చింతకాయలతోటి నిలవ పచ్చడండి. చింతకాయ ఊరగాయ అండి. ఇది ఉప్పు పసుపు వేసి దంచి పెట్టుకుంటే ఎన్నో సంవత్సరాలు నిలవ ఉంటుందండి. తడి తగలకుండా చూసుకున్నామనుకోండి, ఇట్టే 4-5 సంవత్సరాలు నిలవ ఉంటుందండి. కొంచెం రంగు మారుతుంది అంతేకాని నిలవండి. నిలవ పచ్చడి ఇంకా పచ్చానికి మంచిదండి. ఈ చింతకాయలు సీజన్లోనే వస్తాయండి. వీటిని మనం బాగా ముదురుగా ఉండేటట్టుగా తీసుకోవాలి. అంటే మనకు కాయను తుంచితే లోపల బాగా కండబట్టి చావొచ్చు ఉంటుందండి. ఈ చింతకాయకి మొదళ్ళు పీచులు ఉంటాయి కదండి, వాటిని చేత్తో తుంచితే రాదండి, గట్టిగా ఉంటాయి. అందుకని కత్తిపీటతో కట్ చేసి కిందకు లాగేస్తే పీచంతా వచ్చేస్తుందండి. ఈ విధంగా చింతకాయల్ని మనము బాగు చేసుకోవాలండి. ఈ చింతకాయల్లోనే అంటే మొత్తం చింతకాయలు చెట్టు నుంచి కోసి కింద పడేస్తుంటారు కదండి, దెబ్బ తగలచ్చు, పుచ్చులు ఉండొచ్చు, కొంచెం నలగచ్చు, పండ్లు ఉండొచ్చు. వాటిని మనం పండుగా ఉండే కాయల్ని వేసుకోవచ్చండి. దెబ్బ తగిలిన కాయల్ని అంతవరకు కట్ చేసి వేసుకోవచ్చు. పుచ్చులుంటే మాత్రం కొంచెము నీట్గా క్లీన్ చేసుకొని పుచ్చులంతా తీసేసి వేసుకోవాలండి. అంటే మొత్తానికి చింతకాయలు మంచి కాయలుగా చూసుకొని ఏరి బాగు చేసుకొని పెట్టుకోవాలండి. చూసారు కదా, పీచులు తొడిమెలు పక్కకు పెట్టేశాము. శుభ్రంగా ఉండే చింతకాయలను మాత్రం తీసుకున్నామండి. వీటిని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ముందు ఒకసారి నీళ్ళల్లో పోసి బాగా పిసికి కడిగేస్తే రెడ్గా వస్తాయండి నీళ్ళు. తర్వాత వేరే నీళ్ళల్లో పోసి కడిగి వాటిని నీళ్ళు లేకుండా చూసి ఒక గుడ్డలో వడపోసుకొని, అంటే లేకపోతే వడపోసే గిన్నె ఉంటే గిన్నెలో పోసుకొని నీళ్ళన్నీ లేకుండా కాయలనంతా ఒక గుడ్డ మీద పరుచుకొని నీడలో ఆరబెట్టుకోవాలండి. కొంచెం ఎండలో ఆరబెట్టుకున్నా పర్వాలేదు, కానీ మరీ ఎండలో పోసేసి ఎండబెట్టకూడదండి. కాయలు రసం పీల్చేస్తుంది. అందుకని నీడలో ఆరబెట్టుకుంటే ఆరిపోతాయండి. మనము పచ్చడి దంచుకునేటప్పటికి తడి లేకుండా ఉంటే చాలండి. శుభ్రంగా గుడ్డ మీద పలచగా ఆరబోసుకుంటే ఆరిపోతాయండి. ఈ చింతకాయలకి మనము ఉప్పు, పసుపు, మెంతులు ఉపయోగిస్తామండి. చింతకాయలు కట్టు లెక్కన అమ్ముతారండి. కట్టు అంటే 3 కేజీలండి. ఈ రోజుల్లో కట్టు, సేర్లు అట్లా లెక్కలు తెలియవు కాబట్టి మీకు ఈజీగా ఉండడానికి కేజీ చింతకాయలకి 1.5 గిద్ద ఉప్పు పోసుకోవాలండి. ఉప్పు మాత్రం కొలత ప్రకారం పోసుకోవాలి. పసుపు అనేది మనకు రంగు తెలుస్తుంది కదా, పచ్చగా వచ్చేంత వరకు ఒక గుప్పెడు పసుపు వేసుకోవచ్చు. మెంతులు కాసిని వేసుకోవచ్చండి. ఉప్పు మాత్రం కరెక్ట్గా వేసుకోవాలండి. మెంతులు వేసుకుంటే జిగురు వస్తుంది. చూశారు కదా, నేను ఒక కట్టు కాయలు తీసుకున్నాను కాబట్టి పెద్ద రోట్లో దంచుకుంటున్నానండి. మీరు ఇంతంత రోళ్ళల్లో దంచలేరు కదా, ఇంత రోట్లో దంచాలంటే ఒక మనిషి సహాయం ఉండాలి. అంటే నిల్చొని ఒకళ్ళు దంచుతుంటే కింద పచ్చడి కింద పోకుండా తోసేదానికి ఇంకొకళ్ళు ఉండాలండి. అందుకోసమని మీరు చిన్న రోట్లో చిన్న రోకలతో దంచుకోవచ్చు. ఈ రోట్లో అయినా చిన్న రోకలతో దంచుకున్నారనుకోండి, కూర్చొని దంచుకుంటుంటే మనకు ఒకరు సహాయం అక్కర్లేదు. ఒక చేత్తో దంచుకుంటూ ఒక చేత్తో పచ్చడిని లోపలికి నెట్టుకోవచ్చండి. ఇప్పుడు మీకు కొలతకి ఈజీగా చెప్పాలంటే రైస్ కుక్కర్లో గ్లాస్ ఉంటుంది కదండి, ప్రతి ఒక్కరి ఇళ్లలో రైస్ కుక్కర్ ఉంటుంది. రైస్ కుక్కరులో బియ్యం కొలుచుకునే గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాసు తోటి 1.5 గ్లాసు ఉప్పుకి కేజీ చింతకాయలు వేసుకోవచ్చండి. 1 కేజీ చింతకాయలకి 1.5 గ్లాసు ఉప్పు, 1 గరిటెడు పసుపు, 2 టేబుల్ స్పూను మెంతులు వేయచ్చండి. మెంతులు చింతకాయ పచ్చడి జిగురు రావడానికండి. పసుపు యాంటీబయాటిక్ అండి. మనము ఉప్పు పచ్చడి నిల్వ ఉండడానికండి. ఈ పచ్చడి పచ్చానికని ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీన్ని తడి తగలకుండా కనుక ఉండిస్తే నిలవ ఉంటుందండి. నిలవ ఉండే కొద్దీ ఊరుతూ ఉంటుంది. ఊరే కొద్దీ అది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, కానీ టేస్ట్ ఏమాత్రం మారదండి. ఈ పచ్చడి అంతా తయారైన తర్వాత మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా పచ్చడిని తీసుకొని ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు మనకు కావాల్సిన టేస్ట్లో నూరుకోవచ్చు. అయితే ఈ పచ్చడి తీసుకున్నప్పుడల్లా మనము తడి తగలకుండా మాత్రమే తీసుకోవాలండి. చూశారు కదా, మొదటిసారి చింతకాయ అనేది లేకుండా బాగా మెత్తగా దంచేసుకోవాలండి. దంచుకున్న తర్వాత ఉప్పు పోయాలండి. ముందే కనుక ఉప్పు పోస్తే ఉప్పులో వాటర్ ఉండి చింతకాయకి తగిలితే వాటర్ వస్తుంది కదా, అస్సలు దంచలేము. చింతకాయలన్నీ బాగా మెదిగిన తర్వాత ఉప్పు వేసి దంచుతూ ఉంటే ఇప్పుడు వాటరు వచ్చేస్తుందండి దాంట్లోనే. ఇప్పుడు మనకు రంగుకు తగినంతగా పసుపు, కాసిని మెంతులు వేసి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా బాగా మరొకసారి దంచుకొని
మనం జాడీలు ఉంటే జాడీలు, గాజు బౌల్లో కానీ పింగాణి జాడీల్లో కానీ పెట్టుకుంటే మంచిదండి. మనకు దేంట్లో వసతి ఉంటే దాంట్లో తీసి పెట్టుకోవాలండి. గత కాలంలో కనుకైతే ఇలా దంచి వదిలేసేవాళ్ళండి. రోట్లలో పచ్చడి దంచుకునేవాళ్ళు కాబట్టి ఇత్తనాలు పీచులు దంచుకునేటప్పుడు తీసేవాళ్ళండి. కానీ ఇప్పుడు మిక్సీలో వేస్తున్నారు కదా, అందుకోసమని ఇప్పుడు దంచిన పచ్చడిని ఇప్పుడు మనం దంచుతున్నాం కదా, ఈ పచ్చడిని ఒక జాడీలోకో బౌల్లోకో తీసి పెట్టుకుంటాం కదా. ఒక వారం తర్వాత మళ్ళీ ఈ పచ్చడిలో నుంచి మనము గట్టిగా అంటే ఊరని ఇత్తనాలు పీచులు ఉంటాయి కదండి ఊరిన పచ్చడిలో, వాటినంతా వేరు చేసుకొని మరొకసారి దంచుకొని కనుక పెట్టుకుంటే మనకు మిక్సీలో వేసుకొని ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు మొదటిసారి పచ్చడి ఎలా దంచాలో తయారైందండి. చూశారు కదా, చూడు పచ్చని కలర్లో ఉప్పంతా కలిసిపోయి పసుపు మెంతులు ఉప్పు వేసి దంచిన పచ్చడి అండి. ఇలా బౌల్లోకి తీసి పెట్టుకున్నానండి నేను. ఇది ఒక వారం తర్వాత కరెక్ట్గా నేను ముందు దంచిన రోజుకి ఈ రోజుకి వారం రోజులండి. పచ్చడంతా ఒక ప్లేట్లో పోసుకొని చూశారు కదా, ఈ విధంగా గట్టిగా ఉండే ఇత్తనాలు పీచులు ఏరి పెట్టుకున్నానండి. ఈ ఏరిపెట్టిన పీచులు ఇత్తనాలతోటి కూడా మనకు చాలా ఉపయోగం అండి. మీకు తర్వాత వీడియోలో చూపిస్తా దాంతో మనం ఏం చేయొచ్చో. దాన్ని కూడా వేస్ట్ చేసుకోవద్దండి. మనకు దీనిలో వచ్చే రసంతో మనం పప్పులు చారులు పులుసులు అన్నీ పెట్టుకోవచ్చండి. ఆ పీచుతోటి మీకు మళ్ళీ చెప్తా. ఇప్పుడు ఇత్తనాలు పీచులు తీసిన పచ్చడిని పక్కన పెట్టుకొని ఒక చిన్న రోట్లో చిన్న రోకలితోటి దంచుకోవచ్చండి. ఇప్పుడు మాగిపోయింది కాబట్టి ఈజీ అండి దంచుకోవడం. నేను నిలవ పెట్టడానికి పాతకాలం జాడీ ఉందండి. ఆ జాడీలో ముందుగా కొద్దిగా ఉప్పు వేసి చూశారు కదా, చిన్న రోట్లో ఎట్టా దంచుకుంటున్నాను, చిన్న రోకలతోటి దంచుకున్నానండి పచ్చడి. ఇలా మెత్తగా దంచేసి చూశారు కదా ఎంత మెత్తగా మెరిగిందో. బాగా ఊరిపోయింది కాబట్టి తొందరగా మెరిగిపోతుందండి. ముందరంత కష్టం ఉండదు. చూశారు కదా మెత్తగా. ఈ పచ్చడిని మనము నిల్వ చేసుకునే జాడీలో పెట్టేసుకొని మూత పెట్టేయాలండి. తడి అనేది అస్సలు తగలకుండా కనుకుంటే ఊరగాయలు ఏ మాత్రము పాడైపోవండి. ఇట్లా జాడీల్లో కానీ ఇవి పింగాణివండి, లేకపోతే గాజు వాటిల్లో కానీ పెడితే ఊరగాయలు నిలవ పచ్చళ్ళు ఉంటాయండి. చూశారు కదా ఫ్రెండ్స్, మీరు ఈ సీజన్లో చింతకాయలు కొని చింతకాయలు పెట్టుకొని టేస్ట్ చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ రాయండి. మీరు నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దొరికే చింతకాయలు కాబట్టి అందరూ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ చింతకాయ పచ్చడి ఆరోగ్యానికి మంచిది, పచ్చానికి కూడా ఉపయోగిస్తారండి. మీరు కూడా ఈ చింతకాయ పచ్చడిని తయారు చేసుకుంటారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.